రైళ్లల్లో టిక్కెట్లకి ఇదివరకైతే కనుక క్యూ లైన్లో నిలబడాలి. ట్రైన్ కంటే ఒక గంట 2 గంటల ముందెళ్ళి నుంచి ఉంటే కానీ క్యూ లైన్లో అవ్వదు. వాళ్ళేమో చివరి నిమిషంలో వచ్చి టిక్కెట్లు ఇస్తారు. దానివల్ల ట్రైన్ క్యాన్సిల్ అయిపోయే ఇబ్బంది ఉండేది. ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసేసుకోవచ్చు టిక్కెట్లు. రిజర్వేషన్స్ ఉన్నాయి, నాన్ రిజర్వ్డ్ సీట్స్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ ఉన్నా కూడా చాలామంది టిక్కెట్లు లేకుండా ప్రయాణించడం, అంటే ఇదివరకు టీసీలు ఖచ్చితంగా లోపల బయట తిరుగుతూనే ఉండేవాడు. ఇప్పుడు టీసీల ఇంపాక్ట్ తగ్గిపోయింది. దాంతో టిక్కెట్లు కొనుక్కోకుండా వెళ్తున్న వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. ఎస్పెషల్లీ రేపు పండగలు ఉన్నాయి, దసరా, దీపావళి, వీటికి. ఆ సందర్భంగా ఇట్లాంటి ఇబ్బంది పెట్టేటటువంటి, అంటే ఇట్లాగా దొంగ ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయని నమ్ముతున్నటువంటి రైల్వే శాఖ తాజాగా పండగల సీజన్ దృష్టిలో ఉంచుకుని టిక్కెట్ లేని ప్రయాణికుల కట్టడికి ప్రత్యేక తనిఖీలు చేయబోతున్నామని ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి 15వ తేదీ దాకా, అక్టోబర్ 20వ తేదీ నుంచి నవంబర్ 10 దాకా టిక్కెట్ లేని అనధికారిక ప్రయాణికులు కట్టడి చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించింది. 17 జోన్ల జనరల్ మేనేజర్లకి రైల్వే శాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది.